పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ వేసుకొని తర్వాత ఒక బాణీలో ఆయిల్ చెక్క, లవంగం, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటా, ధనియాలు అన్నీ కలిపి పేస్ట్ చేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని తిరగబెట్టుకోవాలి. అందులోనే కొంచెం స్ప్రింగ్ ఆనియన్, నెక్స్ట్ చాప ముక్కల్ని వేసుకొని చింతపండు పులుసు పోసుకోవటమే. తర్వాత తగినంత వాటర్ పోసేసుకొని కరివేపాకు వేసుకొని తిప్పేసుకోవటమే. అలా తిప్పుకున్నాక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, జీలకర్ర, ధనియాల పొడి వేసి కూసేపు మరగనివ్వాలి. అంతే, చేపల పులుసు రెడీ. ఇంకా సర్వ్ చేసేసుకొని అందరం తినేయడమే. కాలిపోతుంది ఎవరికి వాళ్ళు అందరికి పెట్టనే, అందరికి పెట్టద్దు. అమ్మో ఎలా ఉందో చెప్పండి. సూపర్ ఉందా?